ఛానల్. సో నాకు ఈ రోజు ఎపిసోడ్లో ఆ భరణి గారిని తీసేసే విధానంలో వర్స్ట్గా బిహేవ్ చేశారనిపించింది. నిజంగా భరణి గారు కరెక్ట్గా గెస్ చేస్తారబ్బా, నాకు ఆయన నన్నే తీస్తారు చూడు అన్నాడు, అలాగే చేశారబ్బా. ఎందుకబ్బా వీళ్ళకి నాకు అర్థం కాదు. అప్పటి వరకు టాప్లో ఉన్న వాళ్ళను, లిస్ట్లో ఉన్న వాళ్ళను అనుకుంటూ వచ్చారా? ఆయన కరెక్ట్ సుమనన్ అంటాడు, ఇక్కడ తనుజాన్ తీసేయాలంటే తనుజాన్ తీసేయాలి, నన్నే తీసేస్తారు. ఆయన చాలా స్మార్ట్గా అనిపిస్తారు నాకు. అసలు భరణి గారు సూపర్ అనిపించారు. కళ్యాణ్ వరస్ట్ అనిపించాడు, తనుజ వరస్ట్ అనిపించింది నాకు ఈరోజు. నిజంగా చెప్తున్నాబా, కళ్యాణ్ అయితే అక్కడ తనుజ ఇమ్మాన్యుయల్ తప్ప ఇంకా వేరే కళ్ళు కనబడతలేవు ఆయనకి. ఆయనకు ఒక రేంజ్లో వెళ్ళిపోయింది అనిపించింది నాకు. కళ్యాణ్ కూడా వరస్ట్ గేమ్ ఆడుతున్నాడు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా హెల్ప్ చేయాలి కదా. సంజనానైతే ఇట్లా పూచిక పుల్లలా తీసేసాడు. పక్క పంటి ఎవరు ఏడ్చినా పట్టించుకోడు, ఎవరు ఏం చేసినా పట్టించుకోడు. సుమన్ అన్న ఏడుస్తున్నా కూడా పక్కకు లేచి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ రోజు జైలు దగ్గర సంజన గారు సీక్రెట్ టాస్క్ ఆడుతుంటే తనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా పట్టించుకోడు. అసలు ఎక్కడ ఏ లోకంలో ఉన్నాడు అని నాకు అర్థం కాదు. స్ట్రాటజీ చేస్తున్నాడు, ఓకే, అక్కడి వరకు ఓకే, కానీ ఇదేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు క్యారెక్టర్ని వాళ్ళ బిహేవియర్ని చూస్తారన్న విషయం మర్చిపోయి గేమ్ ఒకటి వాళ్ళ మైండ్లో వాళ్ళ థాట్లో అదే ఒకటే ఉండింది, ఇంకా వేరే ఏమీ లేదు. ఆ విషయంలో ఆలోచిస్తున్నారు తప్ప బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, ఏమవుతుంది అనేది మర్చిపోయి ఆట గేమ్ ఆడుతున్నారు. అసలు నేను చెప్తున్నాను కదా, పాపం వాళ్ళు ముగ్గురు సీనియర్ సిటిజన్స్ పక్కన పెట్టేశారబ్బా లిటరల్లీ. భరణి అన్న, సుమన్ అన్న, సంజన గారు ఏడుస్తుంటే ఎంతమందికి ఏడుపు వచ్చింది చెప్పండి. అసలు నిజంగా భరణి అన్న అంటాడు, సుమన్ అన్న నిన్ను ఆడియన్స్ ముందు నిలబెడదాం అనుకున్నాను, సంజన గారిని నిన్ను, సో అది పోయిందే అని బాధపడిపోతున్నాడు. నిజంగా భరణి అన్న అవి ఆయన నిజంగా ట్రూ ఎమోషన్స్ అనుకుంటా. అసలు మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో దివ్య నిఖిత విషయంలో అనిపించింది నాకు. ఇప్పుడు చూస్తుంటే భరణి గారు వెరీ ఎమోషనల్ పర్సన్, ఆయన నిజంగా చాలా కనెక్ట్ అయ్యారు అనిపించింది. ఇప్పుడు కూడా సుమన్ అన్నను కూడా, అరే నిన్న బాల్స్ గేమ్లో కూడా, బెలూన్స్ గేమ్లో మనం పక్కకు నిల్చోవద్దు, 14 వీక్స్ నుంచి ఉన్న మన బంధం పోతోంది, సో వద్దు అంటాడు. నిజంగా అసలు ఎంత ట్రూ ఎమోషన్స్ అవి. భరణి గారు చాలా హుందాగా వ్యవహరించారు. నా పాయింట్స్ నాకు వద్దు, సంజన గారికి ఇచ్చేయండి, ఇక్కడ ఎవరికి అవసరం వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టుగా చెప్పాడే. అసలు ఆయనకు పాయింట్స్ ఉంటాయి, ఆయన గేమ్లో నుంచి తీసేసిన ఆయన అందుకునేవారు ఎవరు లేరు. అటువంటిది వద్దు నాకు. అంటే వీళ్ళు ముగ్గురు ఒకరి కోసం ఒకరు నిల్చున్నారు. వీళ్ళు ఒకటి అనుకుంటారు, సంజన మన కోసం నిల్చోకపోవచ్చు, ఇమ్ము కోసం నిల్చునేది అని అంటే, లేలే వీళ్ళ కోసమే నిల్చునేది. ఇమ్ముతో మాట్లాడట్లేదు అసలు. ఇది ఎవరు, మన మేడం పెట్టిన చిచ్చు, ఇది మన తనుజ మేడం గారు పెట్టిన చిచ్చు. కన్నింగ్ గేమ్తో చిచ్చు పెట్టి కూర్చున్నది, మరి కలిపే ప్రయత్నం చేస్తున్నా అంటే కలిపే ప్రయత్నం చేయదు. మళ్ళా ఇక్కడ సుమనన్న, భరణన్న అడుగుతా ఉన్నారు. అసలు నిజంగానబ్బా, లైక్ చేయకపోతే కనీసం ఇక్కడైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను అడగడం మర్చిపోతాను, ఫ్లోలో వెళ్ళిపోతుంటాను. సో మీకు నచ్చితే మీరే చేస్తారనుకుంటాను. కొంచెం లైక్ చేయండి ఖచ్చితంగా. చాలామందికి సజెషన్ వెళ్తుంది అనమాట, నా అలాంటి వాళ్ళది కొంచెం, అరే పలానా వాళ్ళు ఉన్నారు రివ్యూవర్స్, వీళ్ళు కూడా కొంచెం పర్లేదే, మరీ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఎంతో కొంత చెప్తున్నారు కొంతమంది కన్నా. ఎందుకంటే కొంతమంది అసలు ఏం చెప్పకపోయినా కూడా వాళ్ళ రీచ్ అవుతున్నాయి. మస్తు మన లాంటి వాళ్ళం ఎంత కష్టపడ్డా కూడా రీచ్ ఉండదు. ఏదైనా కూడా లక్ బేస్లో వెళ్తుంది యూట్యూబ్ అనేది, 100% అది. సో కొంచెం లైక్ చేయడం వల్ల నాది కొంచెం పుష్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ తనుజ కూడా భరణి సార్ పోయి అడగగానే నానుస్తుంటుంది. భరణి గారు ఎప్పుడు ఇటు నుంచి చెప్పు అంటే, తనుజ ఎందుకు లేచి వెళ్ళిపోయింది, తనుజ వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అక్కడ కళ్యాణ్ స్టార్ట్ చేయండి, కళ్యాణ్ స్టార్ట్ చేశాక కూడా నువ్వు ఇప్పుడు తనుజ స్టార్ట్ చేయకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అంటే, చివరిగా ఎవరి నేమ్ ఎక్కువ వస్తుందో వాళ్ళ పేరు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారు వీళ్ళు, అంతే కదా. ఎవరి నేమ్ ఎక్కువ వస్తుందో చూసి తప్పించుకుందామని కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు. ఇవి కనిపించవు తనుజ ఫ్యాన్స్కి, అస్సలు కనిపించవు. ఏమనంటే భరణి పేరు చెప్పలేదు, సంజన పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది. సంజన తనుజ ఫస్ట్ నుంచి గేమ్లో ఉంది కదా, ఒక గేమ్ కూడా ఆడకుండా లేదు కదా, ఆమె కరెక్టే చెప్పింది. మరి వీళ్ళు ఎందుకు ఆలోచిస్తలేరు? తనుజ ప్రతి గేమ్ ఆడింది, తనుజ పేరు చెప్పక ఎంతసేపు భరణి పేరు చెప్దామా, సంజన పేరు చెప్దామా, ఇవే ఆలోచిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు అసలు. ఇక కళ్యాణ్ స్ట్రాటజీల మీద స్ట్రాటజీలు నేర్చుకుంటూ కూర్చుంటాడబ్బా. ఫస్ట్ నుంచి వెళ్దాం. సంజన 1000 జనాల్లో గెలిచి వచ్చాము, సో అంటే ఆడియన్స్ చెప్తుంది అనమాట ఇక్కడ. భరణి, ఇమ్ముకి నువ్వంటే చాలా ఇష్టం, మీరు మాట్లాడకుండా ఉండకండి. సుమన్ ఇమ్ముతో వెళ్ళి మాట్లాడచ్చు కదా ఇమ్ము అంటే,
ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నేనేమో సెల్ఫిష్గా నేను ఎవరికేమో లాక్కొని నేనేమైనా ఆడాను నా మాటలు అన్నది నాకు ఆ మాటలు నేను జీర్ణించుకోలేకపోతున్నా, నేను మాట్లాడాను అని చెప్పేసి అంటాడు. కానీ సుమన్ అన్న భరణి మంచిగా చెప్తారు ఇద్దరు. అటు సంజనాకి చెప్తాడు, ఇటు ఇమ్ముకి చెప్తాడు సుమన్ అన్న. అయితే సుమన్ అన్న మీ స్కోర్ తక్కువ, మీరు ఇక్కడ నుంచి తప్పుకోవాలంటే పాపం వీళ్ళు మస్తు ఏడుస్తారు. బాధ అనిపించింది అబ్బా, ప్రోమో చూడగానే చాలా బాధ అనిపించింది. సో భరణి అన్న సుమన్ అన్న మీకే ఇచ్చేస్తా, మీరే నాకు ఈ హౌస్లో ఉండేది, మీరు తప్ప నాకు ఎవ్వరు లేరు, మీకే ఇచ్చేస్తా అంటే ఓకే నేను కాకుండా ఎవరికి అవసరం ఇక్కడ, వాళ్ళకి ఇవ్వు అని చెప్తాడు అనమాట. సంజన గారికి అట్లా ఇస్తాడు. సంజన కూడా నేను ఎవరిని అడగను అన్న, నా ఆమె కూడా కళ్ళకి నీళ్ళు తీసుకొని అసలు సారీ అన్న అని చెప్పేసి వీళ్ళు కొన్ని ఇష్యూస్ అయ్యాయి కదా అట్లా. భరణి సుమన్ అన్నకి ఇంత 14th వీక్ వచ్చామంటే టాస్కులు ఆడామా గెలిచామా అని కాదు, సో మనం ఆడియన్స్కి నచ్చాం, మనకు ఆడియన్స్ సపోర్ట్ ఉంది, సో గేమ్స్ కాదు అన్నట్టుగా సుమన్ అన్న ఓదారుస్తాడు. ఏడుస్తూనే ఉంటారు వీళ్ళు, ఏడుస్తుంటే పట్టించుకోరబ్బా కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళంతలో వాళ్ళు వెళ్ళిపోతారు. వరస్ట్ అనిపించింది నాకైతే అసలు. కళ్యాణ్ ఎవరు ఏడ్చినా రాడు, తనుజ తొత్తులాగా, తనుజ పప్పెట్లాగా తనుజకు మోటివేట్ చేయడంతోనే ఆయన జీవితం అయిపోతుంది బిగ్ బాస్ హౌస్లో. ఇక మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే నచ్చలేదు. బాధపడాల్సిన అవసరం లేదు, దీని గురించి ఎక్కువ ఆలోచించకు. ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడదాం అనుకున్నాను సంజన మిమ్మల్ని అని చెప్పేసి భరణి అంటాడు. సో సుమన్ భరణితో నాకు ఎవ్వరు లేరన్న మీరు తప్ప, నాకు ఆటలు తప్పుకున్నా కూడా కానీ నువ్వే నాకు ఎక్కువ ఉన్నావు, సో ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే సంజన కంటే సంజనకి వెళ్ళి ఇస్తాడు. భరణన్న చెప్పారనే ఇస్తున్నాను అని చెప్తాడు, ట్రూగా ఒప్పుకుంటాడు. ఇక్కడ ఇటు సైడ్ వీళ్ళ ప్లాన్స్ నడుస్తుంటే భరణి అంటే డీమాన్ నాకు ఇస్తాడేమో అని ఎదురు చూస్తాడు. నేను సుమ్ము అన్నకి హెల్ప్ చేశాను కదా, 1,00,000 పాయింట్ ఇచ్చాను కదా, నాకు ఇస్తాడేమో అనుకుంటాడు. లేదు ఆయన నీకు మళ్ళీ తిరిగి 1,50,000 ఇచ్చింది కదా, నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావని ఇమ్ము అంటాడు. సో ఎవరికి ఇస్తాడు అని వీళ్ళు భరణి అన్నకి ఇస్తాడు అని అనుకుంటారు. సో తర్వాత ఇంకా కొన్ని గేమ్లో నుంచి తీసేయమంటారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత భరణి ఇక్కడ ఒక మాట అంటాడు, హైయెస్ట్లో నేనే టార్గెట్, నేను హైయెస్ట్లో ఉన్నా లేకున్నా కూడా వాళ్ళకు నిన్న మొన్న నుంచి నన్నే తీద్దామని ఉంది, నన్నే తీస్తారు చూడు అంటాడు సుమన్ భరణికి. తనుజను తీయాలి కదా అని మాట్లాడతాడు అనమాట. తనుజను అక్కడ ఎవరు తీసే ఉద్దేశమే లేదనమాట. ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ ఏం జరిగిందంటే సుమన్ అన్నకి భరణి చెప్తాడు, ఒకసారి తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నన్ను తీయొద్దని చెప్పు, నేను హైయెస్ట్ ఉన్నా అని కాకుండా తీయొద్దని చెప్పు అంటే ఇక్కడ తనుజ విందు, నేను ఎప్పుడైనా టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తాను, తక్కువ ఉన్న వాళ్ళని అసలు నేను తీసేయను, ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళని అంటే టాప్లో ఉన్న వాళ్ళని తీసేసి నేను ముందుకెళ్ళాలనుకుంటాను కానీ నాకంటే తక్కువ ఉన్న టీం అని తీసి నేను వెళ్ళలేను కదా అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. సుమన్ అన్న సయం అదే వెళ్ళి భరణికి చెప్తుంది అనమాట. సో అక్కడ ఒక గేమ్ జరుగుతుంది, డీమాన్ ఓడిపోయాడు. ఇక్కడ వచ్చేసి సంజన గారికి ఇమ్మాన్యుయల్కి మంచి పాయింట్స్ వస్తే ఇక్కడ ఫుల్ జోకు, ఫుల్ నవ్వుకుంటారు అనమాట. డీమాన్ పవన్ బాహుబలి కాదు ఇక్కడ బాహుబలి అంటారు అనమాట. సరిగా ఆడాడనమాట. తనుజాకి ఇంకా ఫస్ట్ ప్లేస్ వస్తుంది ఇక్కడ, ఇంకా అట్లా ఇక్కడ సంజనాకి కూడా మంచి వస్తుంది. ఇదే ఆఖరి ఛాన్స్ ప్రేక్షకులతో కలిసేదని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. సో ఒకరిని తీయాలంటాడు. సో అక్కడ భరణి హైయెస్ట్లో లేకున్నా కూడా భరణి పేరే చెప్పాలనుకుంటాడు. ఇక్కడ తనుజని వెళ్ళి అడుగుతాడు కానీ తనుజ సరైన సమాధానం చెప్పదు. ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు తనుజ. సుమన్ ఏమో తనుజని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సుమన్ తనుజని తీయాలి భరణిని కాదంటే నన్నే తీస్తారు చూడు అంటే సంజన తనుజ పేరు చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని గేమ్స్ ఆడుకుంటూ వచ్చింది ఆమెనే. భరణి ఇమాన్యుయల్ పేరు, డెమాన్ భరణి పేరు, సుమన్ అన్ననేమో ఇమ్ము పేరు, కళ్యాణ్ ఏమో భరణి పేరు. ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. కళ్యాణ్ ఎప్పుడు ఒక్కసారైనా హెల్ప్ చేయమని చాలాసార్లు సపోర్ట్ చేశాను అంటాడు. అయితే కళ్యాణ్ మొన్న ఒకరోజు సపోర్ట్ చేశాడు భరణి, సంజన భరణి అంటే భరణి పేరు. సంజన వెంటనే నాకు కూడా ఒక్కసారి కూడా నిల్చోలేదు అని చెప్తాడు అనమాట.
అయితే ఇక్కడ ఆడియన్స్కి వెళ్ళే దగ్గర కూడా సంజనాని మళ్ళీ తనుజ చేతిలో పెడతాడబ్బా. ఇమాన్యుల సంజన అంటే సంజన అంటది. అవసరమా ఇక్కడ మళ్ళీ నువ్వే సెలెక్ట్ చేయండి, బిగ్ బాస్ సంజనాకి ఇస్తే అయిపోతుంది కదా, ఇమాన్యుల్కి అవకాశం వచ్చింది, ఇక్కడ ఈమెకి ఇస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు ఆడియన్స్ తనుజ చేతిలో పెట్టాడు, అది నాకు నచ్చలేదు. కానీ అసలు తనుజకి రాడ్లు దింపారబ్బా, నువ్వు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. కానీ ఏదోలే మెప్పించింది, సమాధానాలు చెప్పింది. కళ్యాణ్ కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు కదా, మీరెందుకు కామ్ అండ్ కంపోజ్డ్గా లేరు, మీరు ఎందుకు అరుస్తూ ఉంటారంటే నేను అల్లరి చేస్తాను, నేను అల్లరి చిల్లరగా ఉంటానని నేనేందో చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.